ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. బెల్లం తాలికలకు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 1 కప్పు బెల్లము, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బియ్యం పిండి, కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదము, పిస్తా, ఇలాచి పౌడరు, సాల్ట్ కొంచెం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ వేసుకొని నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని నెయ్యి వేసుకోవడం వల్ల బియ్యం పిండి మనం తాడకలు చేసేటప్పుడు చేతులకు అంటకుండా ఉంటుంది. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేడైనాయి. పిండి అందులో వేసుకుంటూ ముద్దలు కట్టకుండా కలుపుకోవాలి. మంచిగా కలపాలి పిండిని. ముద్ద అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ముద్ద అయిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండి గోరువెచ్చగా ఉండగానే మళ్ళా మంచిగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు కలపాలి పిండిని. పిండి ఒక ప్లేట్లోకి ఇష్టం ఉంటే ఒక ప్లేట్లోకి మార్చుకోవచ్చు, లేకపోతే అందులోనే వేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేనైతే. తీసుకొని చేతులకు పొడి పిండి పెట్టుకుంటూ చిన్నగా ముద్దలు తీసుకొని తాడకలు 2 చేతుల మధ్యలో చేసుకోవాలి. పిండి బాగా పెట్టుకోవాలి, లేకపోతే చేతులకు అంటుకుంటుంది పిండి. మొత్తం తాడకలు చేసుకోవాలి. తాడకలు చేసుకుంటా తాడకల మీద పిండి చల్లాలి. చల్లకపోతే ఏమవుతుందంటే అంతా అంటుకుంటాయి. ఇట్లా పిండి చల్లడం వల్ల విడివిడిగా అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎంచుకుందాం. డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకొని వేరే ప్లేట్లకు మార్చుకోవాలి. అదే పాత్రలో 3 కప్పుల వాటర్ వేసుకొని 3 కప్పుల వాటర్ పోసుకొని 1 కప్పు బెల్లం, తురుముకున్న బెల్లం 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. బెల్లం కరిగేంతసేపు మనం మూత పెట్టుకుందాం. బెల్లం కరిగింది. ఇప్పుడు బెల్లం తాడకలు మెల్లగా పిండితోటే అలా వేసుకోవాలి.
బెల్లం తడకలు వేసుకున్న తర్వాత కలపకూడదు, కలిపితే ఇచ్చుకపోతాయి. కొద్దిసేపు 2 నిమిషాలు మగ్గని. 2 నిమిషాల తర్వాత కుడక పొడి 3 చెంచాల కుడక పొడి వేసుకొని మెల్లగా తర్వాత ఇలాచీ పౌడర్, టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికినే లేదా చూసుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి. బెల్లం తాలికలు రెడీ.